మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మార్చారు. వరుసగా యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు చిరు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మెగా 158 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదేలతో కూడా చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. మెగాస్టార్ కెరియర్ లోనే ఊర మాస్ గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రస్తుతం ఓదేలా నాని హీరోగా ది ప్యారడైస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ 2 సినిమాల తర్వాత మరో కొత్త దర్శకుడికి చిరు ఛాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే చిరంజీవి ప్రస్తుతం సుకుమార్ శిష్యులతో వరుసగా సినిమాలు లాక్ చేయడం విశేషం. శ్రీకాంత్ ఓదేలా, శ్రీనివాస్ మాయతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నారు. ఇక మెగాస్టార్ చేతిలో ఆల్రెడీ విశ్వంభర ఉండనే ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ కూడా చిరుతో టచ్ లో ఉన్నారు. మొత్తంగా మెగాస్టార్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారనే చెప్పాలి.